ओम नमः शिवाय। ओम नमः शिवाय। कौन सा त्रिशूल लगाओगे ना कि राम श्री राम? ये त्रिशूल शिवैया, ये वाला शिवाय शिवाय ये ओम नमः शिवाय। बोलो जी। ओम नमः शिवाय। ओम नमः शिवाय। हर हर महादेव। देवों में देव महादेव। ठीक है, हाँ ठीक है। ओम नमः शिवाय। ओम नमः शिवाय। हर हर महादेव। शंभो शंकर मालूम? हर हर महादेव, शंभो शंकर, हर हर महादेव, शंभो शंकर। और लगा दे कोई राम ओम भी। नो 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 नो, ओनली शिव। बस हो गया ना? बस हो गए। अच्छा है। हर हर महादेव, शंभो शंकर। वाह, సూపర్ సూపర్ సూపర్. ఇక్కడ అన్నదానం పెడుతున్నారు, అందుకే లైన్లో వెయిట్ చేస్తున్నాం. సో చాలా పెద్ద లైనే ఉంది ఇప్పటిదాకా. మెల్లమెల్లగా దగ్గర దాకా కూడా వచ్చినాం. ఇప్పుడు చూడొచ్చు వెనకాల లైన్ ఎంత పెద్ద ఉన్నదో. ఇటు ముందు కూడా లైన్ ఇట్లా ఉన్నది. అదిగో అక్కడైతే అన్నదానం చేస్తున్నారు. సో ఏదో ఒకటి తినేసి కడుపు నింపుకొని బయలుదేరడం మంచిది. ఇగో ఈ ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి స్వీటు, ఒక చిన్న పూరీలు 3, శనగ కర్రీ, పప్పు, రైస్. సో తిన్నాక మళ్ళీ కూడా వేస్తారట. చూడొచ్చు మీరు ఎన్ని వందల మంది, వేల మంది ఇక్కడ వచ్చి అన్నదానం దగ్గర చక్కగా తింటున్నారు. ఇంతమందికి అన్నదానం పెట్టడం అంటే మాటలు కాదు. ఇదిగో ఈ ఇస్తార్లు అన్నీ కూడా, ఈ ముల్లెలు, బ్లాక్ కవర్లో ఉన్న ముల్లెలు అన్నీ కూడా తిన్న ప్లేట్లే. ఇవన్నీ కుప్పలు కుప్పలుగా ఉన్నాయనంటే ఎన్ని వేల లక్షల మంది తిని ఉంటారో అర్థం చేసుకోవచ్చు. వీటన్నింటిని కూడా ఆ చెత్త బండి, ఏదైనా మన దగ్గర అయితే చెత్త బండి, మరి అక్కడేమంటారో కానీ, సో ఆ మున్సిపాలిటీ బండ్లు వచ్చి తీసుకుపోతాయి. అందుకని అక్కడ కుప్పలు చేసి పెట్టారు. ఇక్కడ ట్యాప్ కనిపిస్తుంది కదా నల్ల, అక్కడ వచ్చి హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇట్లాంటి నల్లలు అయితే ప్రతి 100 మీటర్లకు ఒకటి ఉన్నది, రోడ్డుకు 2 వైపులా కూడా. సాధువులేనా వీళ్ళు? ఏమో తెలియదు, ఇక అఘోరాలు కదా. ఈ లైన్ అంతా కూడా వీళ్ళదే ఉన్నట్టుంది, అఘోరాలు, సాధువులు. ఏమోరా బాబు, ఇట్లుండు నిజంగా. వీళ్ళేందో, వీళ్ళ మైండ్ సెట్ ఏందో కానీ. ఇది మనం ఇప్పుడు కొంచెం తిరుగు మన సన్నదనం వేడ అయిపోయిందన్న. మన సాంప్రదాయం అంటే ఏం కనబడుకుంటున్నాడు కప్పుకొని. వీళ్ళ లెక్కేందో తెలుసుకోవాలరా అసలు. వీళ్ళు ఎందుకు ఇట్లా ఉంటారు? వీళ్ళది ఏందో అసలు. అంతే కదా, లైఫ్ అంటేనే ఇంకా విసిగిపోయి ఏం లేదురా జీవితం, తొక్కలో జీవితం అనుకొని ఏదో అట్లుంటారేమో దేని మీద. అంతే, ఇక అక్కడికే నిర్ణయానికి వస్తారు. ఏమోరా బాబు, అట్లా ఉండడం. కుంభమేళా నుంచి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు బయలుదేరుతాం ఇంకా. సో స్నానం అయిపోయింది, తిరగాల్సినంత తిరిగినాం కాబట్టి ఇక్కడ నుంచి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా సో తిరిగి మనం కారులో కలుద్దాం. కాళ్ళు లాగుతున్నాయి బాగా, అలసిపోయినాం అనుకో.
చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళు ఎక్కడ బండ్లు పెట్టేసి లేదంటే ఎక్కడ వాళ్ళ కార్లు పార్క్ చేసినారో వాళ్ళకు కూడా తెలియట్లేదు ఇప్పుడు. సో అది పరిస్థితి. అటు వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు, 4 వైపులు వెళ్తున్నారు కానీ వాళ్ళ లొకేషన్ మాత్రం దొరకలేదు వాళ్ళకి. పాపం చాలామంది ఇబ్బంది పడుతున్నారు అట్లా. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు ఎక్కడైతే వెహికల్ పార్క్ చేసినారో ఆ పార్కుని వెంటనే ఆ లొకేషన్లో ఉన్నప్పుడే అక్కడి లొకేషన్లో ఉండి షేర్ చేసుకోవాలి అదర్ మొబైల్ వాట్సాప్ నెంబర్కి. సో అది మీ ఫ్రెండ్ కావచ్చు, మీతో పాటు వచ్చినోడికి కావచ్చు, లేదంటే మీ ఇంటి సభ్యులు ఎవరైనా దూరంగా ఉన్నోళ్ళైనా ఎవరో ఒకరికి వాట్సాప్ చేస్తే మనకు ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఆ వాట్సాప్ ఓపెన్ చేసుకొని లొకేషన్ మీద క్లిక్ చేస్తే కరెక్ట్గా చూపిస్తుంది అది మన కార్ లొకేషన్. అది చేసుకోవాలా. అది చేయక పాపం చాలామంది ఇప్పుడు ఎక్కడ కారు పెట్టినామో ఎటు వెళ్ళాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే మేము తెలుగులో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే ఒక ఆయన అన్న తెలుగు వాళ్ళు మీరు అని అన్నాడు. అవును ఎక్కడ అని అంటే నిర్మల్ అని చెప్పినాం. వాళ్ళది రామగుండం అన్నమాట. సో వాళ్ళు అదే ప్రాబ్లం చెప్తున్నారు. అన్న మేము 6గురం వచ్చినాం, కారు ఎక్కడ పార్క్ చేసినామో అర్థమైతే లేదు, 25 కిలోమీటర్లు తిరుగుతూనే ఉన్నాం ఇప్పటికీ. అటు పోయినా 4 కిలోమీటర్లు చూపిస్తుందట, ఇటు పోయినా 4 కిలోమీటర్లు చూపిస్తుందట. వాళ్ళకి ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. పోలీసుల్ని కూడా అడుగుతున్నారు. ఏ పోలీసుని అడిగినా సీదా జావ్ 3 కిలోమీటర్ ఇట్లా మాట్లాడుతున్నారట. సో ఇలాగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. ముందే మీరు ఎక్కడైతే వెహికల్ పార్క్ చేస్తున్నారో అక్కడే ఉండి ఒక లొకేషన్ మీతో వచ్చిన వాళ్ళకి షేర్ చేసుకోండి. వెంటనే దాన్ని మీద క్లిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కొంచెం ఈజీ ఉంటుంది. ఇవన్నీ కాదు అని అనుకుంటే ముందు ఏదో ఒక సైడ్ రోడ్డుకి ఎక్కండి. రోడ్ ఎక్కిన తర్వాత మెల్లగా లొకేషన్ ఓపెన్ చేసుకోవడమో లేదంటే అడగడమో ఏదైనా ఒకటి ఒక పిల్లర్ కానీ లేదంటే ఒక ఉంటాయి కదా చౌరస్తా పాయింట్స్ కానీ అట్లాంటివి ఒక గుర్తుగా పెట్టుకొని ఆటో వాళ్ళకి అది చెప్పినా వాడికి అర్థమవుతుంది. సో ఆ నియర్ బై దించేస్తాడు. అదన్నా చేయండి. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఓకేనా? రైట్. అంటే ఎత్తిపడం ఉందట లోడ్ గేర్ పడుతుంది. ఆ లోడ్ గేర్ లెక్క పని చేస్తుంది. यदि आप इस व्यक्ति की तलाश कर रहे हैं तो कृपया निकटतम खोया माया केंद्र पर संपर्क करें। राम शंकर यादव उम्र 60 वेक्टर 3 के निकटतम मिले। यदि आप तलाश कर रहे हैं तो कृपया निकटतम खोया माया केंद्र पर संपर्क हर हर महादेव। सत्य क्रांति जय श्री राम। यदि आप इस व्यक्ति की तलाश कर रहे हैं तो कृपया निकटतम खोया माया केंद्र पर संपर्क करें। ध्रुव की बाई उम्र 65 ఇక్కడ రుద్రాక్షల షాప్కి వచ్చాము. 5కి 100 కదా. ఇవి 5 కొంటే 100 రూపాయలకి ఇస్తుందట. పవర్ఫుల్ అట. ఇవి చాలా పవర్ఫుల్ ఉంటుంది. కావాలంటే చూడండి అని చెప్పేసి ఆమె చూపిస్తుంది. ఒకసారి చూద్దాం మరి నిజంగా పవర్ఫుల్ కాదా ఏందనేది. शक्तिशाली उद्राज रहता है, जैसा घड़ी का कांटा चलता है उस पर में चलेगा उद्राज। शक्तिशाली उद्राज है, जितना भी गिरा रहेगा संकट रहेगा दूर करेगा। बस है आज मुख्य उद्राज का यही शक्तिशाली होता है। एक मुखी शनि में गिराव में संकट में दूर करता है, घर परिवार सुखी शांति रहेगा। एक गले में पहनना है, गले में पहनना पड़ेगा। हाँ घर में रखना है। घर में रखने का शिवलिंग रख सकते हो। ये रख सकते हाँ शिवलिंग ये गले में पहनना है। ये है गले में पहनने का। एक मुट्ठी गले में पहनने का है। एक मुट्ठी बड़ा बड़ा कोर्ट अदालत में कचहरी में कहाँ भी जाओगे जीत होएगा अपनी। नौकरी में चाकरी में जहाँ भी जाएगा जीत होएगा। మనం ఇప్పటిదాకా ఎన్నో రకాల చెట్లు చూసినాము. ఆ చెట్లకు పండ్లు పువ్వులు కాసుడు తెలుసు కానీ మనకు ఇట్లా గివి కూడా కాస్తాయని మాత్రం ఎప్పుడు చూడలేదు. ఇదేందో ఒకసారి గుర్తుపట్టలేదు. ఈ చెట్టుకి ఈ ఆకారం ఎట్లుందంటే పాము ఆకారం ఉన్నది. ఇంకొంచెం క్లారిటీగా చూపిస్తా. చెట్టుకు ఇట్లా అయిందంటే అసలు భలేగా అనిపిస్తున్నది ఇది. తెలంగాణ హైదరాబాద్ సే ఇది ఒక చెట్టు అట. శివలింగ్ చెట్టు. చెట్టు పేరే శివలింగ్. अपने गाछ में होता है जैसा लीची गाछ होता है
ఐదు రుద్రాక్షల माला लेके जाओ ना बाबू माला ఓకే. कितना हो क्या लगा के సో चाहिए ఇది ఉంది కదా ఈ చెట్టు, पूरा होगा అంటే మావాడు అంటున్నాడు తమ్ముడు, ఇది పెరిగేటప్పుడే ఒక సాంచతోటి ఇట్లా డిజైన్ చేసి పెడతారు, అది అట్లా అవుతుంది అనేసి మా తమ్ముడు అంటున్నాడు. ఆమె అయితే మరి ఇట్లా పెరుగుతుంది అని చెప్పేసి ఆమె అంటుంది. మరి ఏది కరెక్టో తెలియదు కానీ ఇది ఒక్క పీస్ వచ్చేసి 500 అంటుంది. ఒక్క పీస్ 500 అట. लास्ट रेट कितना? बोलने मैंने तो बोल दिया। 100 रुपये। हाँ 1 पीस नहीं है। अच्छा से बोलने तो दे दूंगी भैया दाखिल 150 बोनी करके 150 200 कर दे चल 200 तो लास्ट रेट వచ్చేసి 200 ఇస్తుందట ఒకటి. ऐसा तू लेके जाते जिंदगी भर याद करेगा कि मेरा दीदी ने कितना बढ़िया चीज दिया था, इतना बढ़िया चीज देगा मेरी जिंदगी भर याद करेगा, मेरा हमेशा के लिए मेरा नाम देगा। ఆమె అన్నది ఏందో నాకైతే అర్థం కాలేదు. राज कलर की फेमस हुआ है। చలో బాయ్ బాయ్ ప్రయాగ్రాజ్. థ్యాంక్ యూ శివయ్య ఈ మహాకుంభమేళ అవకాశం ఇచ్చి ఒక కని విని ఎరగని స్నానం అయితే మాకు దక్కించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో శివాయ. అలాగే ఇంత మంచి ఏర్పాట్లు చేసినటువంటి యూపీ గవర్నమెంట్, యోగి ఆదిత్యనాథ్ సీఎం అండ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క ఎంప్లాయీకి, మున్సిపాలిటీకి నిజంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు మీ డెడికేషన్, మీ హార్డ్ వర్క్ గ్రేట్. అసలు ఇంత పెద్ద పండగని ఇంత విజయవంతంగా నడిపించడం అంటే మాటలు కాదు అది. అలాంటిది మీరు దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. మాకైతే పూర్తి సాటిస్ఫాక్షన్ అనిపించింది. రియల్లీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ యూపీ గోట్. ఇన్ని కోట్ల జనాభాకి ఇబ్బందులు అవ్వకుండా ఫుడ్ కానీ, వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, స్నానాలు చేయడానికి అక్కడ కంఫర్ట్స్ కానీ, డ్రెస్సెస్ మార్చుకోవడానికి అయితేనేమి, ఎవ్రీథింగ్ గుడ్. రియల్లీ చాలా కష్టపడ్డారు. ఎనీవే ఇలాంటి మహాకుంభమేళ ఒక 45 కోట్లు అనుకున్న దాన్ని కూడా అది క్రాస్ చేసేలాగా ఉంది. 45 కాదు, ఇంకొక 45 కోట్లు అంటే 90 కోట్ల జనాభా వచ్చినా కూడా డీల్ చేసేలాగా ఇక్కడ గవర్నమెంట్ వ్యవహరించిన తీరు మాత్రం రియల్లీ హ్యాట్స్ ఆఫ్. సో ఇట్లాంటిది అంటే ఇప్పుడు కొంతమంది కొన్ని దేశాలు మేము ఒలింపిక్స్ ఎన్ని లక్షల జనాభా వచ్చినా సరే దిగ్విజయంగా నిర్వహించగలమా అని కాలర్ ఎగరేసుకునేటోళ్ళు ఉన్నారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు మన మహాకుంభమేళ అనేది ఇండియా దమ్మేందో చూపిస్తుంది. భారత్ శక్తి ఏందో, ఆ సాంప్రదాయాలు, సంస్కృతి ఏందో ఇప్పుడు ప్రపంచానికి ఈ కుంభమేళ ద్వారా మనం చాటి చెప్పినట్టయింది. రియల్లీ గ్రేట్. ఆ 30 మంది చనిపోవడం, ఆ ఇన్సిడెంట్ మాత్రం అది ఖచ్చితంగా ప్రభుత్వ తప్పిదమని ఎవ్వరు భావించట్లేదు. సామాన్య జనం కూడా అది ఖచ్చితంగా అది ప్రజల నిర్లక్ష్యమే అని ఒప్పుకుంటున్నారు. సో చిన్నపాటి మచ్చ అయినప్పటికి కూడా ఇంకా అది మనం ఏం చేయలేము దానికి. కానీ ప్రతిపక్షాలు కానీ, వివిధ మన దేశం అంటే పడని దేశాలు కానీ ఇంకా దాన్నే వేలెత్తి చూపుతారు. బట్ అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ సందు దొరుకుతుందో దాన్నే పట్టుకొని ఊరేగుతూ ఉంటారు. ఎంత సక్సెస్ అయినా వాళ్ళకి అది అర్థం కాదు, అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయరు. కాబట్టి వాళ్ళకి ఏదో అర్థం చేయించాలి అని మనం అనుకోవడం కూడా మన మూర్ఖత్వం అది. సో మనము 99% సక్సెస్ అయ్యి 1%, 10% అయినా మనం ఫెయిల్యూర్ అవ్వకపోతే అందులో కూడా అర్థం లేదు. సో ఒక 10% ఫెయిల్యూర్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఇంకా 90%, 100% ఫుల్ఫిల్ చేయాలంటే అది దేవుడికే సాధ్యం. మనమైతే దేవుళ్ళం కాదు కదా. సో అది రియల్లీ గ్రేట్. ఎస్.
చలో ఇప్పుడైతే కాశీకి వెళ్తున్నాం. సో కాశీలో కలుద్దాం. ఇంకా ప్రయాగ్రాజ్ అంటే కుంభమేళ నుంచి కాశీకి వచ్చేసి 130 కిలోమీటర్లు అయితే ఉంది దగ్గర. ఒక మంచి హైవే ఉంది, సూపర్ ఉంది, చాలా బాగుంది రోడ్డు. టోల్ ప్లాజా కూడా ఒకటే ఏమో ఉన్నట్టుంది దారి మధ్యలో. సో కాశీకి అయితే దాదాపు ఒక 2 గంటల ప్రయాణం. బట్ ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం ఆ 2 గంటలు కాస్త 4 కావచ్చు, 6 గంటలు కూడా కావచ్చు. సో ప్రస్తుతానికైతే కుంభమేళ దాటి కాశీ వెళ్ళే రూట్లో ఉన్నాం. నెక్స్ట్ వీడియోలో మనం కాశీలో కలుద్దాం, సరేనా? సో చూస్తూ ఉండండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అట్లనే ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇక్కడ దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. చలో కాశీ వచ్చేసినాం. మామూలు హ్యాపీ కాదు కాశీ రావడం అయితే. కుంభమేళ వెళ్ళి స్నానం చేయడం కంటే కూడా కాశీ వచ్చి ఆ శివయ్యను దర్శించుకోవడం మామూలు హ్యాపీ కాదు. ఒక అచీవ్మెంట్, ఒక మన జీవితానికి ఒక అచీవ్మెంటే ఇది. ఎంతో అదృష్టం, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప మనకి కాశీ దర్శనం అనేది జరగదు. అలాంటిది ఒక 37 ఇయర్స్ ఉన్న నాకు ఇప్పుడు కాశీలో నేను ఉన్నాను అని అంటే నాకే అసలు నమ్మలేని విధంగా ఉంది. సో కాశీ వీడియోస్ వస్తుంటాయి, చూస్తూ ఉండండి. రియల్లీ ఎక్సైటింగ్గా ఉంది, చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే మనం సినిమాల్లో చూసాము, ఎన్నో యూట్యూబ్లో, గూగుల్లో చాలా చరిత్ర ఉంది కాశీకి. ఆ చరిత్ర మనకు చాలా వరకు తెలుసు. బట్ అలాంటి కాశీని మనం ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి మనం కాశీలో ఉన్నామంటే మాత్రం అసలు మామూలుగా లేదు ఫీలింగ్. అది మాటల్లో చెప్పలేను. మీరు ముందు వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎంత ఎక్సైటింగ్గా ఉన్నానో నేను. సో ఈ కాశీ అంటే మాత్రం నాకు, ఎందుకంటే నేను శివభక్తుడిని, నా ఫ్యామిలీ మొత్తం కూడా ఓం నమః శివాయనే. సో మన తెలంగాణలో అయితే మనకు వేములవాడ ఫేమస్. సో మా ఇంటి దైవం వేములవాడ రాజరాజేశ్వర స్వామి. అయినప్పటికీ మనకు కాశీ వచ్చాము అని అంటే మాత్రం ఇంకా, ఎందుకంటే ప్రపంచానికి ఇదే అతి పురాతనమైన ప్రాంతం. అంటే మొదటిది అండ్ చివరిది కూడా, ప్రపంచం అంతమైనా కూడా ఉండే ప్రాంతం ఏదన్నా ఉంది అని అంటే అది కాశీయే. సో అలాంటి కాశీలో మనం ఉన్నాం. ఇలాంటి వీడియోలు ఇంకా ముందు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.